అరే చక్రవర్తి మజాక బ్యాలెన్స్ చక్రంలా తిప్పి ఒకటి కాదు రెండు కాదు నీ యవ్వ ఏకంగా 3 వికెట్లు తీసా. అది ఎలాంటి ఎకానమీతో? జస్ట్ 5 ఎకానమీ. అట్లుంటుంది చక్రవర్తితో. అరే గంభీర్ బాబాయ్, ఇప్పుడైనా గుర్తొచ్చిర్రి. నా బౌలింగ్ తోటి ఇంగ్లాండ్ కి ఒక్కొక్కరికి సుస్సు కదిలేలా చేశాను. అలా ఉంటుంది మరి చక్రవర్తితో. అరే ఛాంపియన్స్ ట్రోఫీ గిన సెలెక్ట్ చేసింటే ఇంకా కథ మొత్తం వేరేలా చూపించేవాడిని. అరే చక్రవర్తి అంటారా బాబు, నీ యవ్వ కథ మొత్తం వేరే ఉంటది. అరే నువ్వు బౌలింగ్ తోటి చుక్కలు చూపిస్తే నేను బ్యాటింగ్ తోటి చుక్కలు చూపించా. నీ అవ్వ జస్ట్ 34 బాల్స్కే 79 రన్స్, 230 స్ట్రైక్ రేట్. ఇక్కడ అభిషేక్ ఇక్కడ ఒక్కొక్క బౌలర్ ని షేక్ ఆడించా. ఆటేరమ్మ కొడుకు అభిషేక్ అంటారా బాబు, ఒక్కొక్కరిని దంచి కొట్టుడే. అరే ఏంది భయ్య బట్లర్ బాబాయ్, ఎలా ఉంది మా కుర్రోళ్ళ వేట? బౌలింగ్ తోటి అయితే జస్ట్ 130కే ఆల్ అవుట్ చేసేసా. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే మా కాటరమ్మ కొడుకైతే అదరు కొట్టేశాడు. ఇలా దంచి కొడతాడని నేనైతే కల్లో కూడా ఊహించుకోలేదు. మీ బౌలర్లనైతే ఒక్కొక్కరిని షేకాడించేశాడు. అలా ఉంటుంది మా కుర్రోళ్ళతోటి. ఇప్పుడే ముందుంది ముసల్లా పండగ. అరే ఏం చెప్పమంటావు స్కై బ్రో, ఒక్కడంటే ఒక్కడు కూడా ఆడలేదు. అరే ఎలాగో ఫస్ట్ బ్యాటింగ్ దొరికింది, 220 230 రన్స్ కొట్టేద్దాం అనుకున్నాం. అంతలోనే మీ హర్షదీప్ వరుణ్ చక్రవర్తి వేట మొదలయ్యింది. మొత్తం కొలాప్స్ అయిపోయింది. నేనేమో కొడుతున్నా, ఒక్కడు కూడా సపోర్ట్ ఇవ్వడమే లేదు. ఎలాగో కష్టపడి 68 రన్స్ కొట్టా. అంతలోనే వికెట్ పోయింది. నా వంతు నేను కృషి చేసా. ఇంకేం చేసే చెప్పు, నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుంటాంలే మా పవర్ ఏందో. అరే జుంబాలే జుమ్ముకొచ్చా జుమ్ముకొచ్చా T20లో నాదే హైయెస్ట్ వికెట్స్. హర్షదీప మజాక ఎలాంటి వికెట్లు తీశాను? నీ యవ్వ ఫస్ట్ లోనే మంచి బ్రేక్ త్రూలు అయితే ఇప్పించా. అలా ఉంటుంది హర్షదీప్ తో. ఇప్పుడు T20లో అయితే హైయెస్ట్ వికెట్స్ మనదే. అలా ఉంటుంది మరి మనతోని. ఇక 2-3 వికెట్లు తీస్తే T20లో 100 వికెట్స్ అయితే దాటిపోద్ది. ఆ తర్వాత T20లో కదిలించే నాదుడంటూ మనల్ని ఎవరు ఉండాడు. కుల్లాయి బాబాయ్ అంటారా బాబు, ఒక్కొక్కరిని పీకి పడేస్తా. అరే నా దరిద్రం ఏంటో తల మీదే ఉన్నట్టుంది. ఎప్పుడు బ్యాటింగే రాదు. ప్రతి మ్యాచ్ గ్రౌండ్ కి వెళ్ళడం, ఓన్లీ ఫీల్డింగ్ చేయడం, మళ్ళీ బ్యాక్ వచ్చి కూర్చోవడం, అలానే ఉంటుంది. అందుకే స్కై అన్న నన్ను ఓపెనర్ పంపి నీ అవ్వంగా మస్తుగా కొడతా. 6 బాల్కి 6 సిక్స్లు కావాలంటే కొడతా, 6 4లు కావాలంటే కొడతా. రింకు IPL స్టార్ ఇక్కడ. 6 బాల్కి 6 సిక్స్లు కొట్టినోడిని ఇండియా తరపున అయితే దంచి కొట్టుడే. అరే రింకు తంబి, నువ్వేం ఫిగర్ పడకు. ఇంకా 4 T20లుంది. నువ్వేం భయపడకు. నీకైతే ఛాన్స్ పక్కా దొరుకుతుంది. అప్పుడు నిరూపించుకో నువ్వేంటో. అప్పటి వరకు నోటు మీద ప్లాస్టర్ వేసుకుని గమ్మన కూర్చో. అరే అది గైస్ వీడియో నచ్చితే వీడియోని పటాపట్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.